నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా మరియు ఇరాన్ యుద్ధం మనం చూసుకుంటే మరో స్థాయికి వెళుతూ ఉందన్నమాట. భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతూ ఉంటే వాటిని మేము తిప్పి కొడతామని చెప్పి ఇరాన్ ప్రకటిస్తూ ఉంది. భూతల ఆపరేషన్కు ట్రంప్ ఆమోదం తెలిపారా అన్న దానిపైన స్పష్టత లేదు. అయితే ఆ అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతూ ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు, కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వేలాది మంది సైనికులను అమెరికా మోహరిస్తూ ఉంది. 82వ ఎయిర్ బార్న్ డివిజన్కు చెందిన 2000 మంది సైనికులు ఇప్పటికే రంగంలోకి దిగారు. వీరు పారాట్రూపర్లు. ఆదేశాలు ఇచ్చిన 24 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడైనా ఆపరేషన్ చేపట్టగల పోరాట పటిమ వీరి సొంతం. భారీ స్థాయిలో భూతల యుద్ధానికి దిగడానికి ముందు ఈ సైనికులు పారాచూట్ల ద్వారా ప్రత్యర్థికి సంబంధించిన కీలక స్థావరాలు, వైమానిక కేంద్రాల వద్ద దిగి వాటిని నిర్వీర్యం చేస్తారు. తద్వారా తదుపరి సైనిక ఆక్రమణకు మార్గం సుగమం చేస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సాగించిన అన్ని యుద్ధాల్లోనూ 82వ డివిజన్ పాలు పంచుకుంది. ఈ డివిజన్కు తోడుగా ఉభయచార యుద్ధ నౌక, యుఎస్ ట్రిపోలి, ఉభయచార ల్యాండింగ్ డక్, యుఎస్ న్యూ ఆర్లియన్స్లను అగ్రరాజ్యం అమెరికా బరిలోకి దింపుతూ ఉంది. ఫలితంగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అదనంగా 7000 మంది అమెరికన్ సైనికులను రంగంలోకి దించుతూ ఉంది. అలాగే దీనికి ఇరాన్ స్పందన ఎలా ఉంటుందంటే కానీ భూతల పోరును ఎదుర్కొనేందుకు ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా సన్నద్ధమవుతూ ఉంది. వియత్నాం, ఇరాక్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ అమెరికా సైనిక పోరాట తీరుతెన్నులను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. చైనా, రష్యాల నుంచి ఇరాన్ సైనికులు శిక్షణ పొందారు. తమ అమ్ముల పొదిలోని మెరుగైన ఆయుధాలను భూతల పోరు కోసం దాచి ఉంచిందని చెప్పేసి సైనిక విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం యుద్ధం మరో స్థాయికి వెళ్ళింది. ఏప్రిల్ 6వ తేదీ లోపల ఇరాన్ కానీ సానుకూలంగా స్పందించకపోతే భూతల దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమైపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అంతర్జాతీయంగా అయితే సంచలనమైన వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.